నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. భూలోక వైకుంఠమా అన్నట్లుగా భక్తి పరిమళాలను వెదజల్లుతూ పవిత్ర తుల్యభాగ నదీ తరంగాల సాక్షిగా కొంకుదురు బుడతల మామిడి పుణ్యక్షేత్రం అలరారింది. బిక్కవోలు మండలం కొంకుదురు శివారులోని బుడతల మామిడి వద్ద వెలసిన శ్రీ పద్మావతీ సమేత శ్రీదేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న వసంతోత్సవాలలో భాగంగా రెండవ రోజు భక్తుల జన్మజన్మల పుణ్యఫలంగా భావించే శ్రీవారి నిజపాద దర్శనం అనే అపురూప ఘట్టం అత్యంత వైభవోపేతంగా జరిగింది. కలియుగ దైవం ఆర్తత్రాణ పరాయణుడైన ఆ శ్రీనివాసుని చరణకమలాలను కనులారా వీక్షించేందుకు భక్తజనం పోటెత్తారు. స్వామివారి పాదాలను దర్శించిన క్షణంలో వారి హృదయాలు భక్తి పారవస్యంతో నిండిపోయాయి. కళ్ళు ఆనందబాష్పాలతో చెమర్చాయి. ఆ పాదాలను చూసిన భాగ్యంతో తమ జన్మ ధన్యమైందని భక్తులు పులకించిపోయారు. ఈ మహోన్నత ఘట్టాన్ని వేదపారంగతులైన బ్రహ్మశ్రీ రమణశర్మగారి ఆధ్వర్యంలోని పండిత బృందం శాస్త్రోక్తంగా కన్నుల పండుగగా నిర్వహించారు. వేదమంత్రాల ఘోష ఆకాశాన్ని అంటుతుండగా, మంగళవాయిద్యాల సవ్వడులు భక్తికి సంగీతాన్ని జోడిస్తుండగా, స్వామివారికి నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి వంటి సేవలను అత్యంత శ్రద్ధతో జరిగించారు. కర్పూర నీరాజనాల దివ్యకాంతుల్లో స్వామివారి రూపం దేదీప్యమానంగా వెలిగిపోతుండగా, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి, స్వామివారి కృపకు పాత్రులు కావడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆలయ ప్రాంగణాన్ని నింపివేశారు. దర్శనానంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులందరికీ స్వామివారి తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. జయ శంకర, హరహర శంకర. కుంకుదురులో వేంచేసి ఉన్నటువంటి బుడతలమామిడి క్షేత్రంలో శ్రీ అలమేలుమంగా పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామికి వసంత నవరాత్రి మహోత్సవములు జరుగుతున్నాయండి. అందులో భాగంగా నిన్న కలశప్రతిష్టాపన చేసి స్వామివారికి అభిషేకము, ఉత్సవ కైంకర్యం చేశాం. ఈరోజు స్వామి యొక్క శుక్రవారం కనుక పురాభిషేకం చేసి నిజపాద దర్శనం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. స్వామి యొక్క దివ్య దర్శనం భక్తులు 50 మంది కూడా చక్కగా దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశేష హారతులు, మంత్రపుష్పం ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే రేపు నారసింహస్వామి యొక్క దివ్యమైనటువంటి అలంకారం, దివ్య దర్శనం, నీరాజన పుష్పాలు ఉంటాయండి. అలాగే ఆదివారం మళ్ళీ విశేష దర్శనం, సోమవారం నాడు పూలంగ సేవ అనేటువంటిది పూలతోటి ప్రత్యేకంగా అలంకారం ఉంటుందండి. మంగళవారం జగన్మోహినిగా అవతారంగా అమ్మవారి యొక్క దివ్య దర్శనంగా శ్రీవారి దర్శనం ఇస్తారు. బుధవారం నాడు విశేష అలంకారం, మళ్ళీ లక్షవారం నిజ నేత్ర కమల దర్శనం అనేటువంటిది ఉంటుందండి. శుక్రవారం శ్రీరామనవమి ఉత్సవం. ఇట్లా ఈ 9 రోజులు కూడా ఈ విశేషంగా స్వామివారికి సాయంకాలం అర్చన, నీరాజన పుష్పాలు జరుగుతాయి. కాబట్టి భక్తులు 50 మంది కూడా చక్కగా 50 మంది విచ్చేసి, అయ్యో మమ్మల్ని కాకేయలేదు అనుకోవద్దండి, ప్రతి వారు విచ్చేసి చక్కగా స్వామి యొక్క దర్శనం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పాత్రలవుతాన్ని ఊరి ప్రార్థన. జయ జయ శంకర, హరహర శంకర.